మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎన్నికల అనంతరం గెలుపుపై అన్ని పార్టీలు గట్టి ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తామంటే తాము అధికారం చేజెక్కించుకుంటామని అన్ని పార్టీలు తమ శ్రేణులకు భరోసా ఇస్తున్నాయి. సీఎం సొంత జిల్లాలో సైతం పాగా వేస్తామని ప్రతిపక్షాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరి జిల్లాలో కూటమి పరిస్థితి ఏంటి? జనసేన నేత సుంకర శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సార్, కడప జిల్లాలో కూటమి అభ్యర్థుల గెలుపోటముల పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఉమ్మడి కడప జిల్లాలో మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైన కంకణం కట్టుకున్నారో 2022 ఇప్పటి ఆవిర్భావ సభలో ఆయన చెప్పిన విధంగా ప్రతిపక్ష ఓటు చేలనివ్వను, ఎటువంటి పరిస్థితులలో ఈ అవినీతి అరాచక ప్రజాస్వామ్యబద్ధంగా లేని దద్దమ్మ ప్రభుత్వం అనేటువంటి జగన్ రెడ్డిని గద్దె దింపుతానని ఏ విధంగా ఆయన కంకణం కట్టుకున్నారో ఆ రోజు నుంచి కూడా మా జనసేన శ్రేణులన్నీ కూడా ఉమ్మడి కడప జిల్లాలో చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. ఇవాళ కడప జిల్లా మొత్తంలో కూడా జనసేన పార్టీ అంటేనే ఒక ఉత్తేజవంతమైన యువత మహిళలు కల పార్టీ అని, జనసేన సిద్ధాంతాలన్నీ కూడా 7 సిద్ధాంతాలు కూడా రాబోయే కాలానికి రాబోయే భవితకి ఒక మెట్టుగా ఉంటాయని, ఒక పునాదిగా ఉంటాయని ప్రజలందరూ నమ్ముతున్నారు. ఈ 7 సిద్ధాంతాలు కూడా ఒక కడప జిల్లాకే కాదు, రాబోయే రాజకీయాలలో దేశంలో కూడా చాలా కీలకంగా ప్రభావవంతంగా ఉండబోతున్నాయి. అటువంటి సిద్ధాంతాలతో మా పార్టీ ఈరోజు ఉమ్మడి కడప జిల్లాలో కూడా అన్ని కుల మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ పార్టీ బలోపేతంగా ఉంది. జనసేన పార్టీ అంటేనే రాబోయే 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం ఉన్నటువంటి నమ్మకంతో ఈరోజు ప్రజలందరూ ఉన్నారు. ఈ రోజు ఈ కూటమి ఏర్పడడానికి తనను తాను ఎంతో తగ్గి ఈరోజు త్యాగం అనేటువంటి మాటకి మారు పేరుగా మారినటువంటి మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం తనను తాను త్యాగం చేసుకొని జనసేన పార్టీని కూడా కార్యకర్తల నాయకుల యొక్క భవిష్యత్తును కూడా కొంతవరకు త్యాగం చేసి ఈరోజు కూటమి ఏర్పడడానికి కారణమయ్యారు. అటువంటి నాయకుడి యొక్క ఆధ్వర్యంలో కడప జిల్లాలో చాలా ప్రభావశీలంగా మా యొక్క కూటమి ఉంది. ఈ కూటమి యొక్క ధాటికి తట్టుకోలేక అధికార పక్షం కూడా వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. అలాగే కడప అసెంబ్లీలో కూడా జనసేన పార్టీ వల్లే జవసత్వాలు వచ్చాయి. మొత్తం కూటమికి జనసేన పార్టీ యువత వల్లే, జనసేన సైనికుల వల్లే, జనసేన పార్టీ వీర మహిళల వల్లే ఇక్కడ ఇంత జోష్ రావడానికి కడప జిల్లాలో కానీ కడప అసెంబ్లీలో కానీ ఈ కూటమికి జనసేన పార్టీ కారణమైందని, దానికి మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారే కారణమని మేము పూర్తిగా నమ్ముతున్నాం. సరే, సీఎం సొంత జిల్లాలో కూటమి బోని కొట్టబోతుందంటారా? బోని కొట్టడం కాదండి, ఒక్కసారి సీఎం జిల్లా అంటే ఈ సీఎం జిల్లాలో ఏమీ ఆ సీఎం కొమ్ములు రాలేదు, పైనుంచి దిగి రాలేదు. ఆయన కూడా 2 చేతులు 2 కాళ్ళు ఉంటే మనిషే. ఏదో గాలిలో మా నాన్న లేడు, తండ్రి లేని బిడ్డ అని చెప్పుకొని ఒక్క ఛాన్స్ అని చెప్పుకొని ప్రజలు పోనీలే తండ్రి లేని బిడ్డ అని ఒక్కసారి అవకాశం ఇస్తే మొత్తం రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసి వ్యవస్థల్ని కుప్పకూల్చి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రతి ఆంధ్రప్రదేశ్ని అప్పుల పాలు చేసినటువంటి చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఈ జగన్ రెడ్డి. అందుకే అంటున్నాం, బోనీ కాదు ఇక్కడ, మా దెబ్బకు కూటమి దెబ్బకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది ఈ జగన్ రెడ్డికి, అలాగే వైసీపీ పార్టీకి కూడా. ఇక్కడ ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేకత నిజమైతే, ప్రజల్లో ఉన్న చైతన్యం నిజమైతే, ప్రజల్లో ఉన్నటువంటి ఈ నిశ్శబ్ద విప్లవం నిజమైతే, ఈ నిశ్శబ్ద విప్లవం ఒక సునామీ లాగా కనుక అండర్ కరెంట్గా కనుక వస్తే 10లో 8 కూటమి గెలవబోతోంది. ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. ఎన్డీఏ కూటమి అభ్యర్థులు జిల్లాలో గెలవకపోతే పరిస్థితి ఏంటి సార్? ఎందుకంటే ఇది ఊహాజనితమైన ప్రశ్న. ప్రజల యొక్క ఆగ్రహవేశాలు గాని, ప్రజల యొక్క కసి గాని, ఏ విధంగా మమ్మల్ని మభ్యపెట్టి ఓట్లు తీసుకొని వాళ్ళ యొక్క ఆత్మాభిమానం ఆత్మగౌరవాన్ని కూడా కాల రాసి ఆంధ్రప్రదేశ్ని నవ్వులు పాలు చేసినటువంటి చేతగాని తుగ్లక్ దద్దమ్మ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ యొక్క రాష్ట్రంలోనే కాదు కడప జిల్లాలో కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలోని మెజారిటీ ఎమ్మెల్యే స్థానాలు దక్కబోతున్నాయి. ఒకవేళ మీరు చెప్పినట్టు అది జరగదు, ఒకవేళ ఇక్కడ కూటమికి అభ్యర్థులకి తక్కువ సీట్లు వస్తే కూడా ప్రజల్లో మాత్రం ఈ యొక్క జగన్ రెడ్డి యొక్క పాలన పైన పూర్తి వ్యతిరేకత ఉంది. వాళ్ళు కొత్త నాయకత్వాన్ని, కొత్త ఆశాకిరణాన్ని కోరుకుంటున్నారు. ఆ కొత్త ఆశాకిరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు ఆశాకిరణం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే నమ్మారు. కాబట్టి యువత, మహిళలు, రైతులు ఒక ఉద్యమంలాగా ఉవ్వెత్తున వచ్చి ఓట్లేశారు. ఖచ్చితంగా కూటమి గెలవబోతా ఉంది. కడప జిల్లాలో కూడా ఖచ్చితంగా చెప్తున్నాం, మినిమం 3 సీట్లు కూటమికి రావడం ఖాయం. వరస్ట్ కేసు అంటున్నాం.
అదే గనక నిశ్శబ్ద విప్లవం నిజమైతే, సునామీ లాంటి వేవ్ కనుక నిజమైతే వైట్ వాష్ వన్ సైడ్ అయిపోతుంది. వారు మొత్తం 15 సీట్లకి పరిమితం అవుతాడు ఈ జగన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అని కూడా మేము బలంగా నమ్ముతున్నాం. జమ్మలమడుగులో బీజేపీ, రైల్వే కోడూరులో జనసేన అభ్యర్థులు గెలుస్తున్నారా? జమ్మలమడుగులో బీజేపీనే కాదమ్మా, బద్వేల్లో కూడా బీజేపీ పోటీ చేస్తోంది. అలాగే రైల్వే కోడూరులో మా జనసేన పార్టీ పోటీ చేస్తుంది గాజు గ్లాస్ గుర్తుతో. తప్పనిసరిగా ఈ 3 కాన్స్టిట్యుయెన్సీస్లలో కూడా మా కూటమి అభ్యర్థులు జయకత్తనం ఎగరేస్తారని మాకు నమ్మకం ఉంది. ఆ క్రమంలో ముఖ్యంగా జమ్మలమడుగు అలాగే రైల్వే కోడూరులలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని కోరుకునేటువంటి ప్రజలు, ఎవరైతే మన రాష్ట్రం బాగుండాలి, మన రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలి, అలాగే కేంద్రంలో కూడా ఎలాగో ముచ్చటగా మూడోసారి ఇస్ బార్ బి మోదీ సర్కార్ అన్న విధంగా ఈసారి కూడా మోదీ సర్కార్ వస్తుంది. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది, మన జిల్లాకు కూడా మేలు జరుగుతుంది. కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది. అలాగే అన్ని రకాలుగా కూడా బుందేల్ఖండ్ తరహాలో ఇక్కడికి అన్ని నిధులు, కేంద్ర నిధులు వస్తాయని ప్రజలు పూర్తిగా నమ్మారు. కాబట్టి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్లో భాగంగా జమ్మలమడుగులో బీజేపీ, అలాగే రైల్వే కోడూరులో మా జనసేన పార్టీ కూడా గెలవబోతున్నాయి. అలాగే బద్వేలులో కూడా జనసేన పార్టీ చాలా ప్రభావవంతశీలంగా పనిచేసింది. ఒక్కసారిగా ఎక్కడో ఉన్నటువంటి ఈ ఎన్నికల సరళిలో గెలుపోటములు చాలా దూరంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీని కూటమి అభ్యర్థిగా కూటమి మొత్తం పైకి తీసుకొచ్చింది. ఈరోజు పోటాపోటీగా పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి బద్వేల్లో ఉంది అంటే దానికి కారణం జనసేన పార్టీనే. సార్, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఘర్షణలకు కారణం ఏంటి? ఘోరంగా ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలుసుకున్న వైకాపా ఈ జగన్ రెడ్డి, అసలే సైకో జగన్ రెడ్డి, ఈ సైకోపాత్ జగన్ రెడ్డి రాష్ట్రాన్ని శాంతివంతంగా ఉండనివ్వడమ్మా. ఈ జగన్ రెడ్డి పోతూ కూడా ఒక మూర్ఖుడు, ఒక నియంత, ఒక సైకోపోతు కూడా రాష్ట్రాన్ని రావణ కాష్టం లాగా చేసిపోవాలని ప్రయత్నిస్తాడు. వైకాపా చేస్తున్నటువంటి ఈ వ్యూహంలో, ఈ కుట్రలో వైకాపా నాయకులకు కూడా మేము హితవు చెప్తున్నాం, వైకాపా కార్యకర్తలు కూడా హితవు చెప్తున్నాం. మీరు ఏమైనా మన ఆంధ్రప్రదేశ్ పౌరులే, మీరు కూడా మాకు సోదరులే, సోదరిమణులే. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ వైకాపా కుచ్చులో, ఈ వైకాపా కుట్రలో మీరు ఇరుక్కోకండి. దయచేసి సంయమనం పాటించండి. జూలై 4 వరకు ఖచ్చితంగా, జూన్ 4లో ఖచ్చితంగా మనకు ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా తేటతెల్లం అవుతుంది. మన రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి. మీకు కూడా మంచి జరుగుతుంది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆయన మేలు చేయబోతున్నారు. మీకు కూడా అన్ని మేలు జరగబోతున్నాయి. మీరందరూ కూడా సంయమనం పాటించి ఓపికతో ఉండండి. మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన రాష్ట్రం కోసం మీరు సంయమనం పాటిస్తే కనుక ఎటువంటి అసాంఘిక కార్యక్రమాల్లో కానీ, చట్టబద్ధ వ్యతిరేక కార్యక్రమాల్లో కానీ మీరు పాల్గొనకుండా సంయమనం పాటించమండి. జనసేన పార్టీ నుంచి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రత్యర్థి పార్టీకి మీరు చేసే ఛాలెంజ్ ఏమైనా ఉందా సార్? ప్రత్యర్థి పార్టీకి ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం కానీ, ఆ అర్హత కానీ కోల్పోయింది. ఎందుకంటే జూన్ 4 తర్వాత వాళ్ళ పరిస్థితి చూస్తే, ముఖ్యంగా జగన్ రెడ్డి అండ్ టీం, జగన్ రెడ్డికి 4-5 మంది టీం ఉన్నారంతే. మిగతా వాళ్ళందరూ కూడా ఎవరెవరు పార్టీలోకి వాళ్ళు వెళ్ళబోతున్నారు. వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేస్తూ మేము చెప్తున్నాం, మా రాష్ట్రాన్ని కాపాడుకోవడం మాకు తెలుసు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఒక నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగినటువంటి ఒక వ్యక్తిగా, ఎటువంటి అవినీతి మచ్చాలని వ్యక్తిగా, ఈ యొక్క సమాజం కోసం, 25 ఏళ్ల భవిష్యత్తు కోసం, ఈ యువతకి, మహిళల కోసం నిలబడిన వ్యక్తిగా, ఈ రాష్ట్రానికి ఒక బంగారు భవిష్యత్తు, ఒక సువర్ణ ఆంధ్రప్రదేశ్, అలాగే ఈ దేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాలన్నటువంటి ఆయన యొక్క ఆశయం, అటువంటి నాయకుడి ఆశయం ముందు ఈ పార్టీ, ఈ సోకాడు మఖలో పుట్టి పుబ్బలో మునిగిపోయేటటువంటి ఈ వైకాపా పార్టీ గురించి మాట్లాడడానికి కానీ, ఛాలెంజ్ చేయడానికి కానీ 3 నెలల తర్వాత ఆ పార్టీ కూడా అసలు ముఖచిత్రంలో ఉండదు. నిర్వీర్యమైపోయి, కకావికలమైపోయి ఆ పార్టీని అసలు రాజకీయ ఎవరికపైన ఉండదని మాకు పూర్తి నమ్మకం ఉంది. అటువంటి పార్టీకి మేము ఛాలెంజ్ చేసేటువంటి స్థితిలో ఆ పార్టీ కూడా లేదు. మేము ఆ పార్టీని, ముఖ్యంగా మన రాష్ట్రానికి మంచి రోజులు ఉన్నాయి కాబట్టి ఆ పార్టీ చరిత్ర ముగిసిపోయింది. ఆ పార్టీలో ఉన్న నాయకులకు కానీ, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా మన రాష్ట్రం కోసం కలిసిమెలిసి పనిచేద్దాం. రండి, మీరు రండి. ఈ రాష్ట్రం కోసం మేలు చేసేటువంటి పార్టీలతో కలిసి రండి. మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం. సువర్ణ ఆంధ్రప్రదేశ్గా ఈ దేశంలోనే నంబర్ 1 స్థాయిలో మన రాష్ట్రాన్ని, మనకు 974 కిలోమీటర్ల కోస్టల్ తీరం ఉంది. అలాగే మంచి వనరులు ఉన్నాయి, అలాగే మానవ వనరులు ఉన్నాయి మన దగ్గర. మనం ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లే విధంగా కలిసిమెలిసి పనిచేద్దామని జనసేన పార్టీ, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ రాష్ట్ర ప్రజలందరికీ, వైకాపా
కార్యకర్తలకు కూడా పిలుపునిస్తున్నాం. సార్ మా కోసం మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించినందుకు నిజంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు కెమెరామెన్ తేజు శిరీష, సుమన్ టీవీ కడప.